సో, ఈ చంద్రగ్రహణం రోజు అసలు ఎలా పాటించాలి? హ్మ్. చాలామంది ఈ ఎండలో తిరగొద్దు, బయటకు వెళ్ళొద్దు అని జెప్పేసి ఇలా హ్మ్. చెప్తూ ఉంటారు. సో, అలా ఎళ్తే ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంటే మీరన్నట్టుగా సూర్యగ్రహణానికైతే పగలుపూట ఎండలో వెళ్ళొద్దు. రేస్ మంచివి కాదంటుంటారండి. హ్మ్. మనకి చంద్రగ్రహణం 3వ తేదీ. మనకు కనబడేది మాత్రం సాయంత్రం పూట కనిపిస్తుంది. హ్మ్. మనకి స్వల్పంగానే ఉంది. ఎందుకంటే చీకటి పడితే గాని గ్రహణం కనపడదు కదా! ఓకే. దాని ప్రభావం ఉండదు. దాదాపుగా 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 57 నిమిషాల మధ్యలో కనిపిస్తుంది మనకి. హ్మ్. ఇది ఒక హాఫ్ అవర్ ఆఫ్ స్పాన్‌లో. ఈ గ్రహణం ప్రారంభం అవ్వడం 4:35 నిమిషాలకు అవుతుంది గానీ, మనకు కనబడడం ఆ టైంలో కనిపిస్తుంది. హ్మ్. అయితే గ్రహణం వల్ల ఏదో జరుగుతాది, అవును. దేవతలకు కూడా ఇబ్బంది అందుకే గుళ్ళు మూసేస్తారనేది కాన్సెప్ట్ కాదసలు యాక్చువల్‌గా. హ్మ్. శాస్త్రంలో ఎక్కడా గూడా గుడులు మూసేయాలని ఎక్కడా లేదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో మనం సాధన చేసుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇవాళ ఒక మంత్రం మామూలు టైంలో ఒక 1 టైమ్ చదివారనుకోండి. అవును. గ్రహణం సమయంలో చదివితే 1000 టైమ్స్ చదివిన ఫలితం వస్తుంది. ఓకే.